సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే ఇంకా జూన్ 5th మార్నింగ్ 8:40 ఆ టైం కల్లా స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. అంటే అరౌండ్ 7 ఆ టైం కల్లా లేసాను. గుడ్ వన్, చాలా రోజులకి కాదులే, ఒక 2 or 3-4 days అయిందేమో లేట్గా లేస్తుంది. ఇంకా నిన్న 7కే లేసా, బట్ ఇవాళ జూన్ 6th కొంచెం 9కి లేసా, లేటే అయ్యింది. సరే, నిన్నటి విషయం మాట్లాడదాం. ఇంకొచ్చేస్తే స్టడీ సెషన్ స్టార్ట్ చేసా, మాక్ రాసా. సో ఇవాళ జూన్ 5th అండి, 10:24-25 అట్లా అవుతుంది టైమ్. అయితే ఇంకా ఆలివ్ బోర్డ్ ఫస్ట్ మాక్ వచ్చేసా. ఇక్కడ చూడండి, ఆలివ్ బోర్డ్ది ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. నాకు జూన్ 8th ఎగ్జామ్ ఉంది. సో ఆలివ్ బోర్డ్వి రాయడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే 52 స్కోరు. సో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. అయితే లాజికల్ రీజనింగ్ సెక్షన్లో అసలు నాకు ఆలివ్ బోర్డ్లో ఎందుకో అండి, లైక్ ఇప్పుడు సమ్ 19th క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే అది 19 మీదకి వెళ్ళదండి, 28 మీదకో అట్లా వెళ్తుంటుంది. అది నా ల్యాప్టాప్లోనే అలా అవుతుందా, అందరికీ అలానే అవుతుందా నాకు అర్థం కావట్లేదు. నేను ఒక క్వశ్చన్ మీద వెళ్ళి క్లిక్ చేస్తుంటే అది ఇంకొక క్వశ్చన్ మీద అట్లా అవుతుంది అన్నమాట. నాకు దానికే సగం టైం వేస్ట్ అయిపోతుంది క్వశ్చన్ క్లిక్ చేసుకోవడం చూసుకోవడం మీదనే. అండ్ చూస్తే ఇది కొంచెం రీజనింగ్ టఫ్గానే అనిపించింది. ఎందుకంటే ఒక 4 DAs ఇవ్వాలి కదా, 4 DAsలో 2 DAs నాకు తెలిసి టఫ్గా ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫర్దర్గా కూడా ఏవేవి పజిల్స్ చేశాను అని. అంటే ఇది కోడింగ్ డీకోడింగ్ చేసా. ఇది ఒక పజిల్ రానే లేదు, చూసారా? ఇక్కడ ట్రై చేసా, ఇక్కడ ట్రై చేసా, ఇక్కడ ట్రై చేసా, రానే లేదు, ఇక్కడ ట్రై చేసా, రాలేదు. అయితే ఈ పజిల్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ అన్నీ అయిపోయాక ట్రై చేస్తే ఇది క్లియర్ అయింది. అండ్ 1 మిస్టేకే పోయింది లాజికల్ రీజనింగ్లో. యూ క్యాన్ సీ దేర్, ఒకటే రాంగ్. అండ్ బ్లడ్ రిలేషన్ కమ్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ వచ్చింది. ఇదొక పజిల్ రాలేదు, అది వచ్చింటే కూడా బాగానే ఉంటుండే. అండ్ ఇది డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ది కోడెడ్ది వచ్చింది. అండ్ ఇది ఇంకొక పజిల్, ఇది కూడా వచ్చింది. బట్ ఒక 1 నాకు ఇక్కడ ఇది రాలేదు. బట్ ఆ బేస్డ్ మీద క్వశ్చన్ ఒకటే అడిగారు, సో అది చేయకుండా మిగతాది చేశా. సో అదన్నమాట. ఇంకా క్వాంట్ సెక్షన్లో ఈ డిఐ ఒకటి ఈజీగా ఉంది, ఇది చేసా. బట్ లాజికల్ రీజనింగ్ సెక్షన్లో చూసారా, అసలు 2 పేపర్సే ఉన్నాయి, రఫ్ షీట్స్ కొంచెమే చేసా, అందుకే స్కోర్ అలా ఉందన్నమాట. అయితే ఇంకా సొల్యూషన్స్కి వెళ్ళి చూద్దాం, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. రీజనింగ్ కొంచెం టఫ్ అనిపించిన, క్వాంట్ కూడా టఫే అనిపించింది. అంటే నేను టెక్స్ట్ బుక్లో రాసినంత ఈజీగా లేదు. టెక్స్ట్ బుక్లో అయితే క్వాంట్ 20 స్కోర్ చేసేలాగా ఉండింది, లాజికల్ రీజనింగ్లో 40 or 35 అలా అటెంప్ట్స్ అలా స్కోర్ పెట్టేలాగా ఉంది. బట్ ఇందులో అట్లా లేదు, ఈజీగా రాలేదు. సో క్వాంట్లో 12 అయ్యాయి. క్వాంట్ అయితే చాలా టఫ్ అనిపించింది రీజనింగ్ కంటే. అండ్ ఇంగ్లీష్ అయితే 19, అంటే లైక్ నాకు నార్మల్గా మోడరేట్గా టెక్స్ట్ బుక్లో రాసినట్లే అనిపించింది. సో ఇంగ్లీష్లో మంచి పర్సంటైల్ 93.5% వచ్చింది. ఇక్కడ ఎంతమంది రాశారనేది కనిపించట్లేదే. ఓవరాల్ పర్సంటైల్ 60 బాగాలేదు, కానీ ఇంగ్లీష్లో బాగుంది 93. సో ఒకసారి చూడండి మీరు క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లున్నాయి ఏంటి అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇట్లా 16 మీద ప్రెస్ చేస్తే 16కే వెళ్తుందా, అట్లా కాకుండా 16 మీద ప్రెస్ చేస్తే 22కి వెళ్ళడం, లేదా 28కి వెళ్ళడం అట్లా అయిపోతుంది. ఇట్లా నీట్గా దేని మీద ప్రెస్ చేస్తే దాని మీద వచ్చేటట్టు ఉండింటే నాకు సగం టైం వేస్ట్ అయ్యేది కాదు, చిరాకు వచ్చేది కాదు, బాగా చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. ఒకటి రాంగ్, ఏది సిలాజిజమ్స్. ఓకే, సో ఇది చూడండి, ఇవి ఏవో అసలు నాకు ఇవి ఇంకా ఈ క్వశ్చన్స్ అట్లా పైకి కిందకి క్లిక్ చేస్తుంటే వేరే దాని మీదకి వెళ్ళిపోతుండేసరికి అసలు నాకు చేయడానికే వీలు కాలేదు. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద టీఐస్ ఉన్నాయో, అసలుకి చాలా కష్టం అనిపించింది. ఇదేదో పజిల్ మధ్యలో, అంటే టెక్స్ట్ బుక్ కోడ్ లాగా 41 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్స్ డిఐ ఇవ్వకుండా ఇట్లా మధ్యలో పజిల్ ఇవ్వడం, డిఐ ఇవ్వడం, అట్లా ఎట్లా అంటే అట్లా ఇచ్చాడన్నమాట, ఆర్డర్ లేకుండా. సో ఇది పజిల్ లాస్ట్లో కనిపించింది, బట్ చేయలేకపోయినా, అలా ఉందన్నమాట. చూడండి, ఇక్కడేవో మళ్ళీ జస్ట్ ఇట్లా లైక్ ఏమంటాం దానిని, ఇదేదో ఒక డిఐ నాకు అసలు కనిపించలేదు, కొంచెం ఈజీగానే ఉన్నట్టుంది. చూడండి, అందుకే టైం వేస్ట్ అయిపోయింది అసలు నాకు కనిపించక, రాయడానికి రాక. స్క్రోల్ చేస్తా. సో ఇదొక పెద్ద డిఐ రాలేదు, ఇదొక పజిల్ రాలేదు, ఏందో ఇదైతే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఇది అర్థం కాలేదు లాజిక్. ఇది చూడండి, ఇది అసలు డిఐయో పజిలో అర్థమే కాల.
ట్రిప్కి వెళ్ళారంట. ఓకే, 10 లేండి. సో ఇది లాజికల్ రియా అండ్ డిఐ సెక్షన్. ఇంగ్లీష్లో 3 రాంగ్స్ అంట. 3 రాంగ్స్ అయ్యి కూడా పర్సెంటైల్ 93 అంటే చాలా బాగుంది. బట్ ఆ 3 కూడా రాంగ్స్ అవ్వకపోయింటే 95 అట్లా వచ్చేదేమో పర్సెంటైల్ మేబీ. ఎర్రర్ డిటెక్షన్లో రాంగ్ అయింది ఒకటి, దీంట్లో రాంగ్ అయింది. ఓకే, దెన్ ఇది క్వాంట్ అసలు ఇక్కడ ఒక డిఐయో ఏదో ఉంటే డిఐ చేసా అంతే. అండ్ ఇది అట్లా మిస్లీనియస్లీ అంతే. చూడండి, ఇంకేం కుదరలేదు. ఈ జిఏ కంప్యూటర్లో కూడా ఆడికాడికే ఏమీ కుదరలేదు, ఏమీ రాయడానికి రాలేదు. సో అందుకు స్కోర్ అలా ఉందన్నమాట. 53 కరెక్ట్ అయ్యి 52 వచ్చింది స్కోర్. ఇక్కడ 52 అంటే మేబీ మనం ఎగ్జామ్లో ఎయిదర్ 62 స్కోరు ఆర్ 70 అంతమేం తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నా. అంటే అటెంప్ట్స్ 75, 80 అలా వెళ్ళి స్కోర్ 70 అలా రావడం ఉండొచ్చేమో. సో చూస్తే అక్కడ ఇంగ్లీష్కి 3 రాంగ్ అయ్యి కూడా 93.5 పర్సెంటైల్ అన్నమాట. అవి రాంగ్ అవ్వకపోయింటే ఇంకా మంచి పర్సెంటైల్ వచ్చేది. సో అంతే అన్నమాట. ఈ వీడియోకి ఒక 1.5 అవర్, అరౌండ్ 90 మినిట్స్, ఒక 1.5 అవర్ పట్టింది ఎగ్జామ్ రాయడానికి. ఇవాళ త్వరగానే స్టార్ట్ చేసుకున్నా కాబట్టి 8:40 ఆ టైంకి ఇంకా 10:30 కల్లా అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ సెక్షన్, ఎడిటోరియల్, మళ్ళీ నోట్ మేకింగ్ చేయడం అండ్ ఎగ్జామ్కి June 8th ఉన్న ఎగ్జామ్కి రిక్వైర్డ్ అయిన కరెంట్ అఫైర్స్ చదువుకోవడం చేస్తానన్నమాట. ఇంకా సగం ఇంట్రెస్ట్ లేకుండా రాశానండి మాకు, అందుకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇంకా ఓకే, చూద్దాం నెక్స్ట్ సెషన్స్, నెక్స్ట్ మార్క్స్లలో కూడా ఎలా వస్తుందో రేపు ఎల్లుండి చూద్దాంలేండి. బాయ్. అండ్ ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్ చేసేసుకున్నాను. June 5th చదివేశాను. అండ్ దెన్ ఒక 45 మినిట్స్ అట్లా 50 మినిట్స్ అనుకోండి, ఇంకా అరౌండ్ అంతసేపు పట్టింది. 1 hour క్లాసు 1.25x స్పీడ్లో వింటాను. సో అట్లా అన్నమాట. అండ్ అంటే ఒక 4 days అయింది వరుసగా కరెంట్ అఫైర్స్ క్లాస్ వింటున్నాను కన్సిస్టెంట్గా. June 2nd, 3rd, 4th, 5th అండ్ ఇవాళ 6th రోజు కూడా నిన్న ఇందాక అయిపోయింది వినడం. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ సెషన్ చేసా. ఇది ఎట్లా అంటే ఓకే, స్టార్టింగ్ ఆ మేడం చెప్పే ఒక 1/2 hour వొకాబ్ చేశాను. అండ్ దెన్ మేడం 2 ఎడిటోరియల్స్ చేస్తారు. నేను తెలుగు ఛానల్ది కూడా ఒక ఎడిటోరియల్ ఫాలో అవుతున్నా కాబట్టి అక్కడ చెప్పిన ఎడిటోరియల్ ఇక్కడ మేడం కూడా అదే చెప్తున్నారు అనుకో, దాన్ని స్కిప్ చేసేసి ఇంకొక ఎడిటోరియల్ వినడం చేస్తాను. వొకాబ్ అండ్ ఎడిటోరియల్ ఒకటి ఇక్కడ అండ్ ఒకటి సార్ చెప్పేది వింటాను. అండ్ ఆల్సో నిన్న సార్ చెప్పిన హిందూ అనాలిసిస్ పేపర్ వీడియో కూడా చేశాను. బట్ అది సబ్స్క్రిప్షన్లో ఉన్నది కాబట్టి నేమ్ కనిపిస్తుంది అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేయలేదు. అంతే అన్నమాట. ఇంకా నెక్స్ట్ 3rd Juneది 2nd June మొన్న రాశాను నోట్ మేకింగ్. నిన్న 2nd Juneది 3rd Juneది రాసుకున్నాను నోట్ మేకింగ్. యూ కెన్ సీ దేర్. సో అట్లా కన్సిస్టెంట్గా ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో. క్లాస్ వినడం అండ్ నోట్ మేకింగ్ చేసుకొని రివిజన్ కూడా చేయడం బాగా సార్తోనే ఫాలో అయ్యి. సండే ఎడిటోరియల్ అంటున్నా, సండే కరెంట్ అఫైర్స్ రాదు కాబట్టి సండే రోజు వీక్ మొత్తం రివిజన్ చేస్తారు. సో ఆ వీక్ మొత్తం రివిజన్ నేను సండే రోజు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఆ లోపు నా నోట్ మేకింగ్ కూడా అప్ టు డేట్ ఫినిష్ చేసుకునేలాగా చేసుకొని ఇంకా సార్తో పాటే డైలీ, వీక్లీ, మంత్లీ అన్ని రివిజన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఈసారి కన్సిస్టెంట్గా. అండ్ ఇది వచ్చేస్తే లైక్ మొత్తం డేలో ఏం చేశాను అని తక్కువే చేస్తున్నా, ఎందుకంటే June 8th ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను కొన్నే పెట్టుకుంటున్నా. మీకు ఫర్దర్ తెలుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇట్లా తక్కువ ఉంది, కానీ ఇంతకుముందు నేను జేఏఎంకి ప్రిపేర్ అవ్వకముందు అయితే ఇలా రాసుకునేదాన్ని, ఎక్కువగా రాసుకునేదాన్ని. అంటే అప్పుడు క్లరికల్ లెవెల్, ప్రీ లెవెల్ మార్క్స్ రాశాను. రీజనింగ్ సపరేట్ ప్రాక్టీస్, క్వాంట్ సపరేట్ ప్రాక్టీస్, ఇంగ్లీష్కి ఒక క్లాసు ప్లస్ ఎడిటోరియల్ అలా చేసేదాన్ని, ఎక్కువగా రాసుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకు తగ్గించానంటే యూ కెన్ సీ May 14th ఆ టైంలో. ఇప్పుడు ఎందుకు తగ్గించి కొన్నే పెట్టుకున్నానంటే ఎట్లాగో నాకు మార్క్లోనే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ డైలీ చేయాలి అండ్ ఎడిటోరియల్ డైలీ చేయాలి కాబట్టి ఈ 2 కంపల్సరీగా పెట్టుకొని మార్క్ కంపల్సరీగా పెట్టుకొని చేసేసుకుంటున్నా. ఓన్లీ ఇది June 8th వరకే. తర్వాత 9th నుంచి మారుతుంది. 9th నుంచి నేను మీకు నా వీక్లీ టార్గెట్ ఏంటి అని పెడతాను. June మంత్ మొత్తానికి వీక్లీ టార్గెట్స్ ఏంటి అని పెడతాను. అండ్ ఆల్సో డైలీ రాసే టు డూ లిస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి కొంచెం కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తా కాబట్టి ఎక్కువ వస్తుంది టు డూ లిస్ట్ మీకు అప్పుడు. సో ఇది ఓన్లీ June 8th వరకే. ఎగ్జామ్ అయిపోయాక ఎక్కువ పెద్ద టు డూ లిస్టే చేసుకొని రాస్తాను డేలో. సో
అదన్నమాట క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ మాక్లో టచ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ ఎడిటోరియల్ డైలీ చేస్తున్నా. అండ్ నోట్ మేకింగ్ ఫాలో అవ్వాలి కాబట్టి జూన్ నుంచి నేను నా సోర్స్ ఇంతకుముందు అఫైర్స్ క్లౌడ్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మార్చుకొని ఏమంటాం అభిజిత్ సార్కి వచ్చానమాట. అన్ అకాడమీ వాళ్ళది అభిజిత్ సార్ యూట్యూబ్ ఛానల్లో చెప్పే కరెంట్ అఫైర్స్కి వచ్చాను. సో డైలీ క్లాస్ వింటూ నోట్ మేకింగ్ చేసుకుంటూ వీక్లీ రివిజన్ సెషన్స్ రివైజ్ చేసుకుంటూ జూన్ మంత్ నుంచి పక్కాగా ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా అంతే 4 hours 45 minutes అయింది. ఐ థాట్ మార్నింగ్ 7కే లేసి కొంచెం బాగానే ఎర్లీగా స్టార్ట్ చేశా కదా, నోట్ మేకింగ్ 4th జూన్ది కూడా కుదిరితే 4th and 5th కూడా కవర్ చేద్దామని అనుకున్నా కానీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మా మమ్మీతో ఈవినింగ్ 5 కల్లా వైండప్ చేసేసి స్టడీ సెషన్స్ ఇంకా టీ తాగేసుకొని వర్క్ చేసేసుకొని 6-6:30 ఆ టైం కల్లా బయటికి వెళ్ళేసి వచ్చి 8:30-9 ఆ టైం కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా పడుకున్నాను. సో అదన్నమాట. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.